నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర సమరానికి అపూర్వ నాయకుడు, అంతర్యుద్ధ వీరుడిపై టీశాట్ ప్రత్యేక కథనం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర ఉద్యమంలో విప్లవాత్మక మార్గాలను సృష్టించి సమగ్ర సమర శక్తిగా ఎదిగిన అజయ దేశభక్తుడు. భారత స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఈ మహనీయుడు జీవితం, ధైర్యం మరియు వ్యూహాలు ప్రతి భారతీయునికి స్ఫూర్తినిచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ప్రతి సంవత్సరం జనవరి 23న జరుపుకుంటారు. ఆయన భారత స్వాతంత్ర సమరానికి ప్రాణశక్తిగా నిలిచారు. 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్లో జానకినాథ్ బోస్, ప్రభావతి దేవి దంపతులకు జన్మించిన నేతాజీ చిన్నతనం నుంచే అసాధారణ ప్రతిభతో ప్రసిద్ధి చెందారు. ప్రాథమిక విద్య కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో అభ్యసించారు. 1920లో సివిల్ సర్వీస్ పరీక్షలో 4వ స్థానంలో నిలిచారు. బ్రిటిష్ పాలనలో పనిచేయడం అన్యాయమని భావించి ఐసీఎస్ సేవల నుంచి రాజీనామా చేశారు. జాతీయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి 1938, 1939లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గాంధీజీ విధానాలకు విరుద్ధంగా ప్రత్యక్ష యుద్ధం ద్వారా స్వాతంత్ర్యం సాధించాలని విశ్వసించారు. 1939లో కాంగ్రెస్ ను విడిచి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే కొత్త రాజకీయ సంస్థను ప్రారంభించారు. స్వదేశీ ఉద్యమానికి మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. 1941లో జర్మనీకి వెళ్లి హిట్లర్ సహకారాన్ని పొందారు. 1943లో జపాన్లో ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించారు. బ్రిటిష్ ఇండియాపై దాడికి సిద్ధమవుతూ తుమ్ ముజే ఖూన్ దో మై తుమ్హే ఆజాదీ దూంగా అని జాతీయతకు నినాదమిచ్చారు. ఆయన నేతృత్వంలో ఐఎన్ఏ బ్రిటిష్ శక్తులకు వ్యతిరేకంగా శక్తివంతమైన యుద్ధాలు సాగించింది. 1945 ఆగస్టు 18న తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని అధికారికంగా పేర్కొన్నారు. అయితే ఆయన మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. జై హింద్, తుమ్ ముజే ఖూన్ దో మై తుమ్హే ఆజాదీ దూంగా. సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోల్కతా, సుభాష్ చంద్రబోస్ మ్యూజియం న్యూఢిల్లీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వతంత్ర పోరాట చరిత్రలో చిరస్మరణీయ వ్యక్తిగా నిలిచిపోయారు. ఆయన ధైర్యం, దేశభక్తి మరియు వ్యూహాత్మక తెలివితేటలు భారత యువతకు యుగాంతర ప్రేరణగా నిలుస్తాయి. భారత స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నేతాజీ జీవితం ప్రతి భారతీయునికి గర్వకారణం. ఆయన జయంతిని జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించడం ఆయన త్యాగాలకు నివాళిగా మారింది.